అమ్మ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామం పేరట మీకు మొదటగా వందనాలు తెలియజేస్తున్నానండి. మిమ్మల్ని అందరినీ చూడాలని చాలా సుదూరమైనటువంటి ప్రాంతం నుండి మీ మధ్యలోనికి మేము వచ్చిన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇలాగున రాయబడి ఉన్నది ఏమనంటే, యేసు ప్రభువారు ఒకానొక రోజున ఆయన ఇలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూర్చుని ఉన్నారు. ప్రజలందరూ చాలా ఆసక్తితో వింటున్నారండి. అమ్మ వింటున్నారా? మీరు కూడా చాలా ఆసక్తితో వింటున్నారు. ప్రజలందరూ వింటున్నారు తండోపతండాలుగా. ఆయన యొద్దకు ఒక కుష్ఠరోగి వచ్చాడు. దేహమంతా చెడిపోయి ఉంది, చుమైన నెమ్మది లేనిది, విస్తారమైనటువంటి అనారోగ్య బాధతో ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన యేసు ప్రభుని ఒక విషయాన్ని బ్రతిమలాడాడు, అడిగాడు. ఏమనంటే, అయ్యా నేను ఎవరికి ఇష్టం లేదు, వింటున్నారండి, ఎవరికి ఇష్టం లేదు, నిన్ను అడుగుతున్నాను, నీకు ఇష్టమైతే నన్ను నీవు దయచేసి శుద్ధుడిగా చేయగలవు అని కోరి ఉన్నాడండి. చిన్న మాటే, నీకు ఇష్టమైతే నన్ను ఈ రోగం నుండి విడిపించు అని అడిగి ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసండి? చాలా చక్కని మాట అన్నారు అతనితో. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అన్నారు. వెంటనే ఆ కుష్ఠరోగం అతనిలో నుండి తొలగిపోయింది. అతడు శుద్ధుడయ్యాడు, బాగుపడ్డాడు, సంతోషము ఆనందము కలిగి తిరిగి తన ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అలనాడు ఆ వ్యక్తి, అయ్యా నేను ఈ బలహీనతతో ఉన్నాను, ఈ అనారోగ్యముతో ఉన్నాను, నన్ను దయచేసి నీకు ఇష్టమైతే బాగు చేయి అని అడిగాడు. యేసు ప్రభు వారు నాకు ఇష్టమే, బాగుపడు అని చెప్పి అతను బాగు చేశారని చెప్పాను. మీరు కూడా ఇలాగున అడగండి. మీ యొక్క సమస్యలలో, మీ యొక్క దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో, మీ బలహీనతల్లో, మీ నిట్టూర్పులలో, తమ్ముడు అర్థమవుతుందా నీకు? మీ దుఃఖంలో, మీ సమస్యలలో మీరు యేసు ప్రభుని అడగండి అమ్మ. యేసు ప్రభుని, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి, నా బలహీనత తొలగించండి, నాకు సంతోషమును అనుగ్రహించండి, నాకు నెమ్మదిని దయచేయండి అని మీరు అడగగలిగితే ఆయన మీకు తప్పకుండా మేలు చేస్తాడు. అందుకే నేను మొదట్లో చెప్పాను, ఏమని చెప్పి ఉన్నానంటే, యేసు క్రీస్తు అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ఉపకారము చేసేవాడు. ఆయన వద్దకు వచ్చి అయ్యా తండ్రి అని పిలిచేటువంటి వారిని బాగు చేసేవాడు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏమండి ఏమనుకుంటున్నారు, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను ఈ కార్యం చేసు, దీవించు, నాకు ఈ కార్యం చెయ్యి, నన్ను అలా నడిపించు, ఇలా నడిపించు అడుగుతారు. ఏమని? నువ్వు నిజంగా దేవుడు అయితే అప్పుడు నేను నమ్ముతాను అని అంటారు. యేసు ప్రభు వారు ఆయన నిజమైనటువంటి దేవుడు. మీరు ఆయనను నువ్వు నిజంగా దేవుడు అయితే అని కాకుండా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అని అడగడం నేర్చుకోనండి అమ్మ. ఆయనకి ఇష్టమైనది ఏమిటంటే, అక్కడ ఆ వ్యక్తితో చెప్పాడు, కుష్ఠరోగంతో ఉన్నాను, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అని చెప్పాడు, బాగు చేశాడు. ఏమి ఇష్టం ఆయనకు? బాగా చెప్పారు. ఈయన బాగా చెప్పాడండి పాటని. బాగు చేయడం ఇష్టం యేసు ప్రభుకి. ఆయనకు ఎవరు పాడే ఉండడం ఇష్టం లేదు, ఆయనకు ఎవరును నశించడం ఇష్టం లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ అందరినీ బాగు చేయాలని ఆలోచనతో ఉన్నాడు. అది నీ రోగమైనా కావచ్చు, అది నీ మనసులో ఉండేటువంటి బాధ అయినా కావచ్చు, నువ్వు ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాని నుండి విడిపించటము దేవునికి ఇష్టము, నిన్ను బాగు చేయటము దేవునికి ఇష్టము. ఆయనకి ఇష్టమైనటువంటి మరొక కార్యం ఏమిటంటే, నీవు ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయన నీ హృదయములో ఉన్నటువంటి పాపమును అనేటువంటి భారమును, పాపం అనేటువంటి రోగమును సైతము తొలగించడము ఆయనకి ఇష్టము. ఆయన మనల్ని ఇష్టపడి, ఆయన మనల్ని ప్రేమించి, మనమందరము పాపరోగముతో ఉండగా ఈ భూలోకానికి యేసుక్రీస్తు అనే పేరును దిగి వచ్చాడు. ఆ వ్యక్తిలో ఏ రోగం ఉందని మొదట మాట్లాడుకున్నాం? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగము కంటే ప్రమాదకరమైన రోగం మరొకటి ఉన్నది. ఆ రోగం పేరేంటంటే పాపము. పాపము అనగా ఏమిటంటే సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి, చెడుతనం అంతా పాపమే. దేవునిని ఎరిగి మీరు జీవించాలి.
దుర్నీతిని విడిచిపెట్టాలి. అలాగ మనం అందరము దుర్నీతిని విడిచిపెట్టుకోలేక పాపములో పడి నశించిపోతున్నాం. నశించడం అంటే మరణించి నరకానికి పోతున్నాం. అది దేవునికి ఇష్టం లేదు బ్రదర్. మనము పాతాళానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ఏమండి అసలు ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి, మాకేం అర్థం కావట్లేదు అనేటువంటి మాటలు మీకు రానివ్వకండి. మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరికైనా ఒక సహోదరుడు ఒక 1000 రూపాయలు అప్పు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ తల్లికే ఈ కుమారుడు ఒక 1000 రూపాయలు అప్పు ఉన్నాడు. ఇదిగో డబ్బులు ఇగమ్మా, ఇదిగో 1000 రూపాయలు ఇచ్చేసాడు. ఈ తల్లి ఏం చేస్తుంది? లెక్క పెట్టుకుంటుంది కదా. లెక్క పెట్టుకుని సరిగ్గా ఉన్నది లేదు చూసుకుంటుంది కదా. మరి అక్కడ మీకు అర్థమైంది కదా, నేను 1000 రూపాయలు ఇచ్చాను, నాకు 1000 రూపాయలు ఇచ్చాడు లేదో చెక్ చేసుకోవాలని. అలాగనే అన్ని మాటలను మీరు ఎరుగున్నటువంటి వారు దేవుని మాటలను కూడా ఎరగండి. మనము పాపములో ఉండటము దేవునికి ఇష్టము లేదు. పాపమనగా నానా విధమైన దుర్నీతి. ఆ దుర్నీతిలో నిత్య నరకపు వ్యాధులకు మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మన మీద ఇష్టపడి ఆయన మన పాపముల కొరకు తన్ను తాను సిలువ మ్రాను మీద అప్పగించుకున్నాడు. ఆయన సిలువ మ్రాను మీద మన పాపముల కొరకు మరణించాడు. కొరడా దెబ్బలు పొందాడు, గాయములు పొందాడు. ఆయన చివరికి తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి సమాధి చేయబడ్డాడు. సువార్త చాటుటకు